రేపు మంగళవారం, అందులోనూ అష్టమి కాబట్టి చాలా పవర్ఫుల్. రేపు మీరు రూ. 5 బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ పోయి ఆ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రూ. 5 బిళ్ళ పరిహారం అనేది ఈ అష్టమి తిథి రోజున అలాగే మంగళవారానికి సరిసమానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ రూ. 5 బిళ్ళతో ఈ పరిహారం మీరు చేయటం వల్ల 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి మీ ఇంటి లోపలికి డబ్బు అనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతాము. అంటే ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, బాగా కలిసి వస్తుంది. ఒక్క రూ. 5 బిళ్ళ ఏంటంటే మన యొక్క తలరాతనే మార్చేటటువంటి శక్తి ఈ రూ. 5 బిళ్ళకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రికి రాత్రే మీ అదృష్టం ఎలా ఉంది ఏంటి అనేది మీరే పరీక్ష చేసుకుంటే దాని యొక్క ఫలితం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. 5 అంటే అదృష్ట సంఖ్య. 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య అనమాట. అంటే 5లో లక్ష్మీదేవి కలిసి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారము ఈ 5 అనేటటువంటి నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఏంటంటే ఈ నెంబర్లు రాసుకొని పర్సుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. కొంతమంది లక్కీ నెంబర్స్గా, కొంతమంది ఇట్లా ఏంటంటే ఏంజల్ నెంబర్స్ లాగా రకరకాలుగా ఏంటంటే ఇలా వాడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, కష్టాలు ఇలా అంటే ఎంత సంపాదించినా కూడా కలిసి రాకపోవటము, అంటే చేసే కష్టం చేస్తానే ఉంటాము, శ్రమ చేస్తానే ఉంటాము, చెమట ఓడ్చి సంపాదిస్తూనే ఉంటాము. కానీ మనం కష్టపడితే ఎంత చెమటైతే చిందిస్తామో అంత కష్టపడినటువంటి సొమ్ము ఏంటంటే నీటికి లాగా ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే సంపాదించటం ఎంత కష్టమో దాన్ని ఖర్చు చేయటం అంత తేలిక అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఖర్చులు అనేవి మన కంట్రోల్లో ఉండవు, అదుపులో ఉండవు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో కుటుంబంలో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఖర్చులు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు కూడా ఆ కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఆర్థిక పరంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఆ అప్పులు ఏంటంటే అప్పు తీసుకోగానే సరిపోదు కదా, దానికి మళ్ళీ వడ్డీలని, చక్ర వడ్డీలని ఇలా కట్టుకునేసరికే అంటే ఆ వడ్డీలతోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవన్నమాట. అసలు కన్నా కూడా వడ్డీ ఎక్కువై కూర్చుంటుంది. దానికి ఏంటంటే చివరికి ఉన్నది కూడా అమ్ముకొని మనం అప్పు ఇచ్చినోళ్ళు అంటే ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళకి కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అలా ఏంటంటే ఈ అప్పులుండి రేత్రి నిద్ర కూడా పట్టక తన్నుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే తెల్లారితే భయం, వచ్చి ఎక్కడ అడుగుతారో, ఎక్కడ గొంతు మీద కూర్చుంటారేమోనని చెప్పేసేసి భయం అనమాట. ఎంత చేసినా కూడా కనీస అవసరాలకు కూడా సరిపోవన్నమాట. ఇట్లా ఏంటంటే మనకున్నటువంటి ఈ దరిద్ర బాధలన్నింటినీ కూడా తొలగించి మన ఇంటి పరంగా బాగా కలిసి రావాలి. ఆ తల్లి యొక్క అనుగ్రహం అంటే మనం ఎంత చేసినా కూడా కష్టం ఒక్కటే కాదండి, ఎప్పుడు కూడా జీవితంలో కలుసుబాటు అనేది ముఖ్యం. అలాంటి కలుసుబాటు కోసం మనకి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అవసరం అన్నమాట, చాలా ఉపయోగపడతాయి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు పుష్కలంగా దొరుకుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కనుక మనకు దొరికినట్లయితే మనకి ఇలాంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతాము. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు మంచి ఫలితం త్వరగా వస్తుందన్నమాట. రేపు మంగళవారం కాబట్టి చక్కగా అష్టమి మంచి రోజు కాబట్టి ఏంటంటే రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో కూడా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ఒక మంచి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు కూడా చల్లుకొని అలాగే ఇంటిని కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని కూడా తుడుచుకొని మీకు ఇంట్లో దీపారాధన చేసుకోండి. మంగళవారం కాబట్టి పప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు. పప్పు వండకూడదు, ఎర్ర కందిపప్పు వండకూడదు. ఈ పప్పుల్లో మనకి ఎరుపు రంగు టమాటాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు ఏవి కూడా వండకూడదు. పప్పు కూడా మనం వండితే ఏంటంటే
అప్పులు, సమస్యలు, కష్టాలనేవి ఆ ఇంటి పరంగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మంగళవారం రోజున పప్పు కూరలు, పులుసులు, చారులు, పప్పుచారు, అందులోకొచ్చేటప్పటికి ఈ ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలని, ఎర్ర కందిపప్పని, ఎరుపు రంగు వస్త్రాలని ఇలాంటివి ఏవి కూడా వండకూడదు, ధరించకూడదు. ఎరుపు రంగు బట్టలు, నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదనమాట. ఇలాంటి నియమాలు పాటించాలి. మాంసాహారం కూడా వండకూడదు, తినకూడదు. ఆడవారైతే చేయకూడని 5 రోజులు చేయమాకండి. మీ ఇంట్లో మీ భర్త చేస్తే మీ భర్త చేతైనా చేపించొచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదు. ఇక ఇలాంటి నియమాలు పాటిస్తా ఈ పరిహారం అనేది మీరు ఉదయం పూజ చేసినప్పుడు కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసుకున్న మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంకా మంచి ఫలితం కోసం మీరేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవటానికే ప్రయత్నించండి. అంటే 6 దాటిన తర్వాత చేసుకోండి. మీకు ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. దీనికి వచ్చేటప్పటికి రూ. 5 బిళ్ళలే కావాలి. రూ. 5 బిళ్ళలు వచ్చేటప్పటికి 4 కావాలన్నమాట. అలాగే మనకు పసుపు కూడా కావాలి. పసుపు అంటే మనం వంటల్లో వాడేటటువంటి పసుపు కాకుండా పూజలకు వాడుకుంటాం కదా, ఆ పసుపును తీసుకోండి. ఆ పసుపును తీసేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి వేసుకొని అందులో కాస్తంత రోజు వాటర్ కానీ లేకపోతే గంగాజలం కానీ వేసేసి చక్కగా పేస్ట్ లాగా కలిపేసేసేయండి. ఆ పేస్ట్ని మీరేం చేస్తారంటే రూ. 5 బిళ్ళలు 4 తీసుకోవాలి. అంటే 4 5లు ఎంత? 20. 20 అంటే సరి సంఖ్య అనమాట. అంటే 20 అనేది కూడా మనకు అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు అనమాట. అంటే 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేసి మనకి బాగా కలిసి రావటానికి, 4 దిక్కుల నుంచి మనకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరిపించడానికి ఇక్కడ మనం 4 తీసుకున్నాం రూ. 5 బిళ్ళలు. అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క బిళ్ళ అనమాట. అట్లా తీసుకోవాలి. అలా తీసేసుకొని ఏం చేస్తారంటే ఆ రూ. 5 బిళ్ళల్ని ఈ పసుపు పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ పసుపు పేస్ట్లో చక్కగా ముంచేసేసేయండి. అంటే రూ. 5 బిళ్ళ మొత్తానికి కూడా ఆ పసుపు పేస్టు అనేది చక్కగా పట్టాలి. అలా చేసిన తర్వాత ఇంకా మీకు అవకాశం కుదిరితే దానికి కొంచెం కుంకుమ బొట్లు కూడా పెట్టేసేసేయండి. రూ. 5 బిళ్ళలకి 4కి బొట్లు పెట్టేసేసేయండి. అది పెట్టేసేసి మీరేం చేస్తారంటే దీపారాధన చేసినప్పుడు దేవుడి దగ్గర ఈ రూ. 5 బిళ్ళలు ఉంటాయి కదా, వీటిని ఒక తమలపాకు మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ పెట్టేసేసేయాలి. మీరు ఆ దీపం ముందల అంటే దీపారాధన చేసినప్పుడు ఈ దీపం దగ్గర దేవుడి దగ్గర ఈ ప్లేటును లేదా ఈ తమలపాకును మనం ఈ రూ. 5 బిళ్ళలని పసుపులో ముంచాం కదా, వీటిని అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసేసి మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకోండి. మాకు అప్పులు తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మేము కూడా సంపాదించుకోవాలి, మేము కూడా ఒక స్థాయిలోకి రావాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనో ఒక బండి కొనుక్కోవాలనో, అమ్మ తల్లి మాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవమ్మా, అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తున్నావు, కానీ మాలాంటి వాళ్ళకు మాత్రం ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు తల్లి, నీ యొక్క కరుణా కటాక్షాలు మా మీద కూడా చూపించమ్మా, మా ఇంటికి కూడా నువ్వు రామ్మ, మా మీద నీ దయ చూపించమ్మా, లేచిన దగ్గర నుంచి ఎంతగానో కష్టపడుతున్నాం, ఎంతగానో చాకిరీ చేస్తున్నాము, బయటికి చెప్పుకున్నా కూడా అర్థం చేసుకునే వాళ్ళు కూడా మా బాధను ఎవ్వరూ లేరు, నా బాధను తల్లివి నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకుంటారమ్మా అని చెప్పేసేసి కన్నీళ్లతో మీ యొక్క కష్టాన్నంతటినీ కూడా గుర్తు చేసుకొని ఆ తల్లికి చెప్పుకోండి. మా సమస్యలన్నీ నువ్వు తలుచుకుంటే ఎంతమ్మా తల్లి, చిటికెలను మా సమస్యలు తీసేస్తావు. అందులోనూ మనకు అష్టమి తిథితో కూడా కలిసి వచ్చింది కాబట్టి మనకి ఈ రోజంతా కూడా మంచి సమయమేనమాట. అంటే చెడునంతటిని తీసేసుకోవటానికి ఇది ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. మనకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఈ అష్టమి రోజున మీకు అవకాశం కుదిరితే దుర్గమ్మకు పూజ చేసుకోవటం అంటే గుడికి వెళ్ళటం ఇలాంటివి మీకు అందుబాటులో ఉంటే చెయ్యండి. దుర్గాదేవి ఆశీస్సులు కూడా ఈ అష్టమి రోజున మీకు చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఇక అలా చేసిన తర్వాత ఒక రాత్రి అంతా కూడా మీరు ఆ పూజ రూమ్లోనే అంటే మీరు పూజ చేసిన కాడే ఆ 4-5 రూపాయల బిళ్ళలను అంతే ఉంచేసేసేయండి. అంటే మీ సంకల్పం చెప్పుకొని మాకు బాగా కలిసి రావాలి, ధనద్వారాలు తెరుచుకోవాలి, అప్పులన్నీ తీరిపోవాలి, మా మీద దయ చూపించమ్మని ఇట్లా చెప్పుకున్నారు కదా, ఇక వాటిని అక్కడే వదిలేసేసేయండి. ఇక మీరు మరుసటి రోజు ఉదయం ఏం చేస్తారంటే అంటే బుధవారం రోజున ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని ఆ 5 రూపాయల బిళ్ళల్ని కడగొద్దు, పొరపాటును కూడా కడగకూడదు. కడిగితే ఏంటంటే అందులో ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుందనమాట. కాబట్టి కడగకుండా వాటిని ఒక క్లాత్తో తుడిచేసేయండి. తుడిచేస్తే మనకి ఆ పసుపు అంటుకొని ఉంటుంది కదా, ఆరిపోయి అదంతా కూడా మనకు చక్కగా రాలిపోయి ఈ పసుపు అంటే ఆ రంగుతోటి ఈ 5 రూపాయల బిళ్ళలు అలా ఉంటాయి కదా, ఇక వాటిని తీసుకెళ్ళి మీరేం
చేస్తారంటే బుధవారం రోజున మీకు దగ్గరలో ఏదన్నా ఉన్నటువంటి హుండీలో కానివ్వండి, లేకపోతే ఎవరికన్నా దానంగా కానివ్వండి, వీటిని ఆ 5 రూపాయల బిళ్ళల్ని అక్కడ వేసి రావాలి. మీరు హుండీలో కనుక వేసినట్లయితే మనము దైవానికి సంకల్పం చెప్పుకున్నాము, ప్రత్యేకంగా ఈ అష్టమి తిథి రోజున ఇలా చేశాం కాబట్టి మనకు ఆ చెడు అంతా కూడా ఆ దైవం అనేది స్వీకరించి మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. 3 5 రూపాయల బిళ్ళలు హుండీలో వేయండి, ఒక 5 రూపాయల బిళ్ళని ఎవరికన్నా దానంగా వేయండి. ఇలా చేయటం వలన మనకు 2 రకాలుగా ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది, తీసుకున్న వాళ్ళకు కూడా ఏమీ కాదు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. చేయటం వలన మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టలక్ష్ముల యొక్క నిండు అనుగ్రహం మీకు దక్కి మీరు ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ఈ రేపు మంగళవారం ఈ అష్టమి తిథి రోజున ఈ చిన్న పరిహారం అనేది 5 రూపాయల బిళ్ళతో చేసుకొని మీ సుడిని మీరే తిప్పేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇంత విలువైన సమాచారం తెలియజేసినందుకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో ఓం శ్రీ అష్టలక్ష్మి నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ అష్టలక్ష్ముల యొక్క నిండు ఆశీస్సులు మీకు అందుతాయి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.